ఫోన్పే గూగుల్ పే చేయరు. ఆమె క్యాష్ కూడా ఉన్నాయి అందులో, లోపల కబోర్డ్లో ఉన్నాయి. అవి కూడా తీసుకురామని మొత్తం సోదా చేసి అన్నీ కలిపితే 62,000 వచ్చినాయండి. అన్నీ కలిపితే ఆడుకున్న మాట వాస్తవంగానే, అందులో డబ్బుల కోసమో వాంటెడ్గా, అది ప్రొఫెషనల్గా ఆడిన ఆట కాదు, అది ఇంట్లో గేమింగ్ కింద ఆడుకున్నారు. అది డస్ట్బిన్లో అట్లా పడేసాం. అట్లా పట్టుకొని వచ్చి నానా ఇష్యూ చేశారు వాళ్ళు. సరే అది అయిపోయింది. కానీ ఎస్ఓటి వాళ్ళ దగ్గర ఉన్న ఫోటో బయటికి వెళ్ళకూడదు, రాదు అంట ఆడపిల్లలు ఉన్నప్పుడు. కానీ వచ్చిన వాళ్ళలో వాంటెడ్గా ఎవరో మీడియాకి దాన్ని పంపించడం జరిగింది. దాన్ని ఒకరోజు 29th ఇష్యూ జరిగిందండి. 30 ఈవినింగ్ ఫోటో వచ్చింది. ఫోటో వచ్చిన తర్వాత 31st తారీఖు సుమన్ టీవీ ఇక దాని మీద రకరకాలుగా అండి, అసలు ఎంత ఘోరం అంటే దారుణం సార్. ఒక ఆడ మనిషి గురించి తెలియనటువంటి సబ్జెక్ట్ లో ఆవిడని ఎంత దారుణంగా మాట్లాడినంటే, ఇగో హైదరాబాద్ లో లేడీ డాన్ మగాళ్ళతో కలిసి గలీజీ వ్యాపారం, ఈ తమ్నైల్స్ పెట్టి దాదాపుగా 8 గంటల 18 నిమిషాల 31 వరకు వార్తను లైవ్గా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. కిలాడి లేడీ గలీజ్ దందా, హైదరాబాద్లో లేడీ డాన్ అంటూ న్యూస్ దాదాపుగా ఈ ఛానల్ సుమన్ టీవీ తెలంగాణ అనే ఛానల్లో సార్. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ కూడా ఉంది. ఫేస్బుక్లో సుమన్ టీవీ డివోషనల్ అని ఓ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఈవిడకి సంబంధించి ఇంకొక మరుసటి రోజు మే 2 తారీఖు అదే న్యూస్ ని 43 నిమిషాల 51 వరకు ప్రచురించారు. నేను 7 నెలల క్రితం హైదరాబాద్ వచ్చానంటే, ఆగస్టు 18న. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నేను ఈ దందా నడుపుతున్నానని, మగవాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నానని రకరకాల పుకార్లు. ఏడుస్తూ సుమన్ టీవీ దగ్గరికి పరిగెట్టానండి. అమ్మ మీరు అది ఆపేయండి, ఇది నిజం కాదు అనుకుంటూ వెళ్తే కనీసం ఆయన్ని కలవనివ్వలేదు, మమ్మల్ని అక్కడ ఉండనివ్వలేదండి. ఏడుస్తూ మళ్ళీ అదేమంటే పోలీసులే ఇచ్చారు సమాచారం, అందుకనే నేను రాశాను అని చెప్తే, ఇవన్నీ నేను బాధతో వెళ్ళానండి. ఏడుస్తూ ఎలా వెళ్తానండి? ఆనందంతో వెళ్తానా? తెల్లారిపోతున్నా మంటది, నువ్వు సూసైడ్ చేసుకున్నావని మళ్ళీ రిటర్న్ కేసు పెడుతుందంట నా మీదే. ఇది ఎక్కడ న్యాయం అండి? సూసైడ్ చేసుకుంటానని రిటర్న్ కేసు పెడుతుందంట. అమ్మ మీరు తీసేయమని వచ్చాను, కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడదామని వచ్చాను, మీ సీసీ ఫుటేజీలో చూసుకోండి అమ్మ, నేను బెదిరించలేదు. ఇలా వెళ్ళానండి. ఇలా వెళ్ళి నేను వెనక్కి వచ్చే వరకు కూడా ఇలాగే ఉన్నాను. నేనే రాశాను దీనికి మొత్తం ఆథరైజ్డ్ పర్సన్ నేనే, ఏదొచ్చినా నేనే చూసుకోవడానికి, తీయటానికి కుదరదు, పోలీసుల దగ్గర అంతా ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ఇచ్చారు అని చెప్పిందండి. మళ్ళీ పెరిగెత్తుకుంటూ నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ సార్ చూపించారు. ఆయన అమ్మ మేము అట్లా ఇవ్వమమ్మా, అసలు లేని మేము ఎలా ఇస్తాం, ఉంటే FIRలోనే ఇస్తాం కదా, లేదా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము, ఆవిడ సొంతంగా వేసుకున్నది. అది మాకు 9 మంది అండి నాతో. అంతే అరగంటకి మళ్ళీ గంటకే ఫోన్. అంతే చిన్న అండి 3-4 దానికి ఎంత పెద్ద ఇష్యూ చేసి, ఎంత చికాకు చేసి, కనీసం మినిమం ఆడపిల్ల వచ్చింది, ప్రాధాయపడ్డానన్న. చచ్చిపోవడానికి అరగంట ముందు కూడా చచ్చిపోవాలి అనుకున్నాక అన్ని ఛానల్ వేసాను కాదనట్లేదు. ఇప్పుడు ఫోటో బయటకు ఎలా వెళ్ళింది, SOT వాళ్ళ మీద కేసు అయింది అనేది నేను సిపి గారి ఆఫీస్లో అది ఎంక్వైరీ జరుగుతుందన్నది. ఎందుకంటే అది రావద్దు, వచ్చింది. ఎందుకు వచ్చింది? వాంటెడ్గానే వాళ్ళు వచ్చారా? ఎందుకంటే 10 రోజుల క్రితం తీసుకుని ఇంట్లో అక్కడ నేను దందా జరగట్లేదు, పార్టీ జరుగుతుంది అనేది తెలిసింది. వాంటెడ్గా వచ్చారు, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వచ్చారు. అందులో ఒక ఆయన నా పట్ల రూడ్గా ప్రవర్తించారు. నా పేరు కూడా తెలియకుండా, నా పేరు కూడా ఏంటి అని అడగకుండా రాసుకున్నారు ఆయన. అంటే ఆయన నా గురించి తెలిసి నా కోసమే వచ్చినట్టుగా రాశారు. అది అయిపోయింది. అది సిపి గారికి నేను కంప్లైంట్ పెట్టాను, ఆ ఎంక్వైరీ జరుగుతుంది. ఈవిడ మాత్రం ఎందుకమ్మా లేనిది ఇట్లా రాస్తున్నారు, పోనీ FIRలో ఉంటే రాయండి అని అడిగితే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు మాట్లాడటానికి వీల్లేదు అన్నది. సుమన్ గారిని కలుద్దామన్నా, నేనేది చెప్తే సుమన్ గారు అదే, నేను చెప్పకుండా ఆయన తీయరు, మీరు వెళ్ళినా వేస్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చిందండి ఆవిడ. అంత అన్యాయం ఏం చేశానన్నా నేను? ఏదన్నా ఉంటే రాయండి, తప్పులు ఉంటే రాయండి, పోలీసు వాళ్ళు ఉంటే చెప్తారు, రాయండి. అంతేగాని ఇంత చిన్న దాన్ని పట్టుకొని ఇంత పెద్దది చేస్తే అసలు నా బిడ్డల మొహం చూడలేకపోతున్నాను. ఒక్కదాన్నే నేను ఒక్కదాన్నే. అందరూ అంటే ఇంట్లో వాళ్ళ చెల్లె వాళ్ళు అందరూ ఉన్నారు, ఫ్యామిలీ కూడా ఉంది, నా కుటుంబం కూడా ఉంది. అరెస్ట్ చేసిన నేను ఒక్కదాన్నే. నన్ను ఒక్కదాన్నే కూడా నువ్వే వచ్చి నుంచో అని అన్నాడు. నేను ఎందుకు, వాళ్ళందరూ కూడా అమ్మాయి ఆటో రాదు ఎందుకండి అని అడిగినా, ఆయన అసలు కుదరదు, ఆవిడ కూడా వచ్చి నుంచోవాలని అన్నాడు. నేను తప్పలేదన్నా నుంచోటం.
నా కుటుంబానికి నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, నాకు ఆ ప్యాకెట్లో అవి ఆడటం రాదని అందరికీ తెలుసు. ఈ రకంగా అసలు ఎంత అంటే చెప్పినా వినపడనంత, చెప్పినా వినిపించుకున్నంత దుష్ప్రచారం. బయటికి వెళ్తే అసలు ఎవరి పలానా వాళ్ళు ఫోటోలు పెట్టేస్తున్నారు, ఎవరి పలానా వాళ్ళు వీడియోలు పెట్టేస్తున్నారు. అసలు నేను బతకాలో చావాలో కూడా తెలియకుండా ఫోన్ చేస్తే ఆవిడ అలా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందంటే సాయంత్రం కూడా వచ్చి ఇంకో మీటింగ్ పెట్టాం. బెదిరించలేదమ్మా. ఇప్పుడు నేనున్నానమ్మా, అక్కడ మేము ఒక్క నిమిషం, అక్కడ మేము సుమన్ టీవీకి పోయేటప్పుడు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకుని పోయి బ్రతిలాడడం. సేమ్ మీడియానే కదా, మేము ఆ రిలేటెడ్ వర్క్ చేస్తాం కాబట్టి బ్రతిలాడడానికే పోయాం. అక్కడ పిఏ గారు కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఆ ఫోన్ నుంచి కూడా మాట్లాడాం. అతనితో కూడా బతిలాడమ్మా, ఆడపిల్ల చచ్చిపోతుంటుందమ్మా, భయపడుతుందమ్మా, కొంచెం తీసేయండి అమ్మా ప్లీజ్ అంటే మీరెవరు మాట్లాడడానికి మధ్యలో ఆవిడ భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరించే ప్రయత్నం చేసి. నేను ఇదే చెప్పాను, నా బిడ్డలు నేను చచ్చిపోయేలా ఉన్నామమ్మా, అది నిజం కాదు, మీరు ఆపండి అంటే ఆవిడ ఏం చెప్తుంది అంటే ఏమవుతుంది యూట్యూబ్ లో పెడితే ఏమవుతుంది అంటది. నా జీవితం తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టి నన్ను అలా నిలబెట్టి ఏమవుతుంది అని అడుగుతుంది ఏంటి? అసలు ఎవరిని అడగాలి నేను? ఇంకా నేను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగలను? అంత దారుణమా, అంత దారుణంగా. చరణ్ అండి, నా పేరు చరణ్ గురువని. అంత చరణ్ దారుణంగా. గురువని సార్, అక్క అవుతుంది నాకు, నా వైఫ్ సంబంధించిన రిలేటివ్. నేను యూట్యూబర్ గురువని, చరణ్ గురువని. దాని మీద నేను సార్ మాకు డిమాండ్ ఒకటే సార్, ఏదైతే సోషల్ మీడియాలో సంబంధించినటువంటి మీడియా కానీ మీడియా రిలేటెడ్ ఎవరున్నా మనుషులకి సహాయం చేసే ప్రయత్నం మాత్రమే చేయాలి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఏదైతే ఉన్నటువంటి సమాచారం చెప్పకుండా లేని సమాచారాన్ని కల్పించి తన క్యారెక్టర్ వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా ఆల్రెడీ నాశనం అయిపోయిందని చెప్పి దీన్ని మీకు ఇచ్చినటువంటి thumbnails అవన్నీ చూస్తే తెలిసిపోతుంది. ఆవిడకి కావాల్సిన న్యాయం ఒకటే, పోయిన పరువును ఖచ్చితంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ఈ ప్రయత్నం చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి చట్టపరమైన చర్య ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిందని చెప్పి మా డిమాండ్ అంతే. ప్రతి వెబ్సైట్ లో రాసింది 2 నిమిషాల 31 సెకండ్. అది కూడా మేము రిక్వెస్ట్ చేసిన ఛానల్లో కొంతమంది తీసేశారండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వెబ్సైట్లలో కానీ సుమన్ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఎవరైనా చూసుకోండి, ఈ పలానా వ్యక్తి ఇలా చేశారు, ఇలా గేమింగ్ లో దొరికింది అనేదే వచ్చింది తప్ప ఈ బడా బాబులు, బడా దందాలు, అవగాళ్ళ నెట్ మీడియా. వీడియో వినలేదు కదా, వీడియో వినండి ఒకసారి. అసలు ఏం తెలుసు ఆమెకి? ఏం తెలుసు? అవి వింటే చచ్చిపోతారండి, అవి వింటే చచ్చిపోతారు. పిచ్చుకున్నాను కాబట్టి నేను ఇంకా బతుకున్నాను. అవి వింటే మీరు లింకులు పంపిస్తా వినండి. మగవాళ్ళని కొన్ని వ్యాపారాలు చేసి అందులో సక్సెస్ అవ్వకి ఇందులో వచ్చానంట. మరి నేను ఎక్కడ వ్యాపారం చేస్తే చూసింది ఈవిడ? కుటుంబాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వేసి ఇట్లాగంటే బతికేది, ఇలాగా సంపాదించుకునేది. ఇలా సంపాదించుకుంటారా? 8 గంటలు 8 గంటల 18 నిమిషాలు 31 సెకండ్ రాశారు. కనీసం ఆడపిల్ల అక్కడ దాకా వచ్చిందని కనీసం మానవతా దృష్టితో ఉన్న ఏంటమ్మా అని అడిగిన వాళ్ళు మెడ పట్టుకుని ఒకటే బయటికి నెట్టలేదంటే బెదిరించి నెట్టేశారు. ఇంకోటి 43 నిమిషాలు ఒకటి చేశారు. తర్వాత రోజు 43 నిమిషాలు 51 సెకండ్. దాన్ని లైవ్ కింద పెడతాను. 29వ తారీఖు ఇష్యూ జరిగితే 1st తారీఖు 2వ తారీఖు వేసుకుందండి. ఇప్పుడు మీరు ఉన్నారు, వాళ్ళు ఇష్యూ జరిగింది రేపు వేసుకుంటారు, అయిపోతుంది. 2-3 రోజులు అలా అంత చికాక. కనీసం కొంచెం ఉండాలిగా. కొన్ని ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్తే అట్లాగే చెప్పొచ్చు. ఊరికినే కూర్చుంది అనండి. 9666 7070 90. FIR number 436/2024. 2024 sir. 16/5/2024 గత నెల 29వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ గేమింగ్ యాక్ట్ లో కేసు FIR అయింది. దాన్ని మేము 30వ తారీఖు అయిపోయింది ఆ ఇష్యూ. అంటే ఇష్యూ మీన్స్ మాది అక్కడతో FIR క్లియర్ అయిపోయింది. 1st తారీఖు 2వ తారీఖు సుమన్ ఛానల్ వాళ్ళు ఈ ఇష్యూని, ఈ ఫొటోస్ని తీసుకొని రకరకాలుగా ఎంత టూ మచ్గా అంటే మరి వీళ్ళు ఇక అచ్చంగా జనం మీదే బ్రతుకుతున్నారా, వాళ్ళ జనాల మీద, పరువుల మీద, జనాల వ్యక్తిగత విషయాల మీద, జనం ప్రాణాల మీద. ఏందన్నా ఇది? హైదరాబాద్ లో లేడీ డాన్ మగాళ్ళతో కలిసి వ్యాపారం. ఏ మగాళ్ళతో ఏం వ్యాపారం చేశానో చూపించమనండి. ఆవిడ దగ్గర రుజువులు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు నిరుపమ గారు. నేం వ్యాపారం చేశానో, ఎక్కడెక్కడ చేశానో నాకు చూపించమనండి.
ఏందన్నా మనిషేనా ఆవిడ? నేను ఆడపిల్లని. ఏమన్నా నేనేమన్నా రోబోట్నా? నేనేమన్నా పనికిరాని వస్తువునా? ఏంది ఇది? ఇన్ని గంటల వీళ్ళని సంపాదించుకోవాలంటే ఇంకేదన్నా పనులు చేసుకొని సంపాదించుకోమనండి. ఆడపిల్లల జీవితాల మీద అన్న నేను ప్రతిమలాడటానికి సుమన్ ఛానల్కి వెళ్ళానన్న. ఇట్లా చేతులు పట్టుకొని వెళ్ళా. అమ్మ ఇట్లా చేతులు పట్టుకొని నా పిల్లలు చచ్చిపోయేటట్టు ఉన్నారు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, బతుకుతారన్న ఇట్లాంటివి ఉంటే పరువు పోయి చచ్చిపోరా అని బ్రతిలాడటానికి వెళ్తే ఆవిడ తెల్లారిపోతున్న ఫోన్లో ఆవిడ ఏమంటది, నువ్వు వచ్చి బెదిరించామని నేను ఇంకో కేసు పెడతాను అని చెప్తుంది. అంటే బ్రతిమలాడటానికి వెళ్ళినా కానీ కేసు పెడతానని బెదిరించే స్టేజ్కి మీడియా వెళ్ళిపోయారన్న. నేను మీతో కాకపోతే ఎవరితో చెప్పుకోను. నేను మంచైనా చెడైనా మీరే కదా, మీరే చేసి పెట్టాలి. ఆవిడ అసలు అలా ఎందుకు మాట్లాడిందో కూడా ఇప్పుడు ఎంత రూడ్గా అంటే నేను విత్ రికార్డ్స్ మీకు వినిపిస్తానన్నా. అసలు ఎంత ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నామని మినిమం సెన్స్ లేకుండా బెదిరించినట్టుగా మాట్లాడింది. నా జీవితాన్ని తీసుకెళ్లి యూట్యూబ్లో పెట్టింది. ఏందమ్మా ఇది, అందరూ ఒక ఫోటో పెట్టి వదిలేశారు, నువ్వేంటి యూట్యూబ్లో పెట్టావు? ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే? ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే? జీవితాన్ని మన నా జీవితాన్ని పెట్టి యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది అంటది ఏందన్నా? ఈ చరిత్ర తీసుకెళ్ళి అందులో పెట్టి యూట్యూబ్లో పెడితే ఏమవుతుంది అని అంటారా? నేను ఎవరో పెద్ద ఆయన్ని చంపేస్తారంట, ఆమెలో ఈవిడ కూడా నిరుపమ గారు కూడా ఉంది అని చెప్పేసి యూట్యూబ్లో పెడితే మీరందరూ రాసేస్తారా? నిజాలు తెలుసుకునే కదా రాస్తారు. అలాంటి నిజాలు తెలియకుండా నా దగ్గర రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అంత రూడ్గా నా మాట్లాడేది. నేను ఆడపిల్లని కదా అంటే ఏది రాసినా వీళ్ళు ఏదో 4 రోజులు ఏడుస్తారు, లేదు భరించలేకపోతే వాళ్ళే ఏదో చెట్టుకో పుట్టుకో ఊరేసుకొని వస్తారు, అక్కడితో మళ్ళీ వాళ్ళ శవాల మీద మళ్ళీ ఇంకొక దాని మీద ఇంకొక న్యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తప్ప ఆవిడ ఏం చెప్తుందో తెలుసన్న మీకు? నేను మామూలుగా ఒక ఇంటర్వ్యూకి 2 లక్షలు తీసుకుంటా. ఇప్పుడు మీరు వచ్చి ఏడుస్తూ నా దగ్గర ఇది తప్పు కాదు, జరిగిపోయింది తప్పు, పోలీసు వాళ్ళ మిస్లీడింగ్ వల్లే పోలీసు వాళ్ళ మీద నెట్టేసి మీరు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వండి నాకు, ఆ రెండింటి ఒక 2-3 రోజులు ఉంచుకొని 3వ రోజు డిలీట్ చేసేస్తాను అని చెప్తున్నారు ఆవిడ. ఈ కేసు మొత్తం ఆథరైజ్డ్ పర్సన్ ఆవిడేనంట. ఈ కేసు అంటే ఇప్పుడు ఆవిడకి దొరికినాయి కదా ఈ లేడీ డాను, దందాలు, సంథింగ్ మగాళ్ళతో వ్యాపారం అని చెప్పింది. కేసుకి మొత్తం రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంట. దానికి ఆథరైజ్డ్ పర్సన్ ఆవిడేనంట. ఇంత రూడ్ గా మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి అడగనన్నా? ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఆ ఛానల్ వేసింది, ఆ ఛానల్ దగ్గరికే పోయాను, ఆ ఛానల్ అడిగింది నన్ను, ఆ ఛానల్ దగ్గరికి పోయి అడగాలి కదా. ఇప్పుడు మీరు కొట్టినప్పుడు మీ దగ్గరికి వచ్చి అడగాలి. అయితే నువ్వు నా దగ్గరికి మా ఆఫీస్కి ఎందుకు వచ్చావని అడుగుతుంది ఏందన్నా? నాకు తెలియక అడుగుతా. అట్లా డిలీట్ చేయనండి, డిలీట్ చేయననే అంది. డబ్బులు ఏం అడగలేదు, డిలీట్ చేయనని. ఎందుకు చేయరు అని అడిగా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పు. ఆ ప్రూఫ్లు చూపించమనండి. కోర్టుకి వెళ్తానన్నా, కోర్టుకి వెళ్తా. ఇది ఎందుకు అంటే మీరు చూస్తే ఇప్పుడు మంచైనా చెడైనా జనంలో తీసుకెళ్లేది మీరే. ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది నిజమే అనుకుంటారు, కానీ నిజం అది కాదు. వాళ్ళు దొంగలు దాక్కుంటారు. ఇప్పుడు ఏదైతే ఇంత న్యూస్ ఇంత చికాకు చేశారో నన్ను సుమన్ ఛానల్ వాళ్ళది ఏమైందన్నా, రేపు ఇంకోళ్ళకి వస్తారు, వాళ్ళ సవాళ్ళ మీద పడి మైకులు పట్టుకుంటారు, వాళ్ళది చేసుకుంటారు. మరి నాది చేయాల్సిన పుకారు చేసి వదిలేస్తే మరి నేనేమైపోవాలి? ఫిర్యాదు ఏందన్నా? ఇదిగోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావు సుమన్ యాజమాన్యం మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. అప్పుడు ఆ రోజు నుంచి 2 వీక్స్ అవుతుంది. ఎంక్వైరీ చేశారు, ఇది నిజం అబద్ధం అనేది చూసుకున్నారు, వాళ్ళ మీద ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తమలైన్స్ కి నాకు సంబంధం ఉంటే ఇది నాకు ఇవ్వరు కదన్నా. ఇస్తారా చెప్పండి? ఎంక్వైరీ తీసుకొని 2 వారాల తర్వాత ఇస్తారా? వాళ్ళు పిలిపిస్తారని చెప్పి పోలీసు వాళ్ళు. నేను దీనికోసమే మీ ముందుకు రావడానికి ఆగానన్నా. ఎందుకంటే వాళ్ళు రాసినట్టు సాక్ష్యం లేకుండా రాయొద్దు, ఎలా పడితే అలా మాట్లాడొద్దు. విత్ సాక్ష్యం, నేను రుజువుతోనే మీ దగ్గరికి రావాలి అని దీనికోసం పోరాడాను. 23 రోజులు ఎక్కే మెట్టికి దిగే మెట్టికి తేడా లేకుండా స్టేషన్ల చుట్టూ, సిపి గారి ఆఫీసుల చుట్టూ ఎక్కడెక్కడికో తిరిగానన్నా. ఒక్కటే నేను చెప్పలేదు, ఖచ్చితంగా జరుగుతుందన్నా. మీరున్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, మీరందరూ అన్న. ప్రభుత్వాన్ని అనేది ఏం కోరుకోండి, ఇట్లాంటివి జరగదు దయచేసి. ఇట్లాంటివి జరిగే చచ్చిపోతున్నారన్న. ఇట్లాంటివి మీరు ఇట్లా చేస్తున్నారు ఏందన్నా? అది మీరు చూసారు. మీ ఇంట్లో ఎవరికన్నా ఈ మాట అంటే తట్టుకోగలుగుతారో చెప్పండి? రేపొద్దున్న నా పిల్లలు తీసుకొని బయటికి వెళ్తే ఏమంటారు? ఇది మగాళ్ళతో దందా చేసింది ఇదే అంటారా లేదా?
ఎందుకు పడాలన్నా? నేను మీ డబ్బుల కోసం నా జీవితాన్ని ఎందుకు పెట్టారు? నేను ఇంటింటికి పోయి చెప్పుకోగలనా? నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది అని చెప్పుకోగలనన్నా? ఎంత చికాకు బ్రతిమలాడానన్నా, మీకు రికార్డ్స్ వినిపిస్తా నేను. బ్రతిమలాడుకున్నాను ఆవిడ, బ్రతిమలాడుకున్న మినిమం ఇది కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడింది. ఆవిడ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంట. ఏం రుజువులు ఉన్నాయి? అక్కడ నా తప్పుంటే ఆవిడ దగ్గరికి వెళ్తానా నేను? నా తప్పుంటే సుమన్ గారి దగ్గరికి వెళ్తానా నేను? సుమన్ గారి వరకు వెళ్తానా నేను? కనీసం అది కలవనివ్వలేదండి. 2 నిమిషాలు అన్నారు. 2-3 రోజులు నా మీద పడి సంపాదించుకున్నారు కదా. 2 నిమిషాల టైం నాకు ఇవ్వలేరా? ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, ఇది నిజమా అబద్ధం అనేది తెలియాలి కదన్న వాళ్ళకి. వాళ్ళకు ఇట్లా దందాలు ఇలాంటివన్నీ పెడితేనే వ్యూస్ వస్తున్నాయని వ్యూస్ వస్తే చంపేస్తారన్న. వ్యూస్ వస్తే వాళ్ళు కిడ్నీలు అమ్ముకున్నారు, గుండెలు అమ్ముకున్నారు అని వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముందన్న? వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏముంది? ఆ ఫోన్కి వచ్చి ఒక్క ఫోన్ కాల్ నన్ను బతికిచ్చింది. అది ఆ ఫోన్ మోగవుతుంటే ఎత్తట్లేదు అని చెప్పేసి మా తమ్ముళ్ళు వాళ్ళు అక్కెట్ వెళ్ళింది అని చెప్తే అప్పటికే హ్యాంగ్ అవుతుందా దానికి. కానీ నా తర్వాత ఇది జరిగిపోయిన తర్వాత ఎందుకు చచ్చిపోవాలి నేను? ఇప్పుడు నేను అలా చచ్చిపోతే ఇదంతా నిజం చేసి చచ్చిపోయినట్టే అవుతుంది కదా. వీళ్ళు చేసింది నిజం కాదు, ఇది నేను నిరూపించుకోవాలి, నేను ఫైట్ చేయాలి అని నాకు నేను సర్ది చెప్పుకొని నా ఫ్యామిలీ సపోర్ట్తో నేను రోడ్డు మీదకి వచ్చా. నా ఫ్యామిలీ సపోర్ట్తో రోడ్డు మీదకి వచ్చా. ఇంత అన్యాయం అన్నా మరి కూర్చోబెట్టారు అక్కడ. ఎవరికి వెళ్ళి మొత్తుకోను? ఏంటి ఇలా అవసరం ఏంటి? ఆవిడ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి నా మీద? ఆవిడ ఒక ఆడపిల్లే కదా, నా మీద ఇంత ఫోకస్ పెట్టాల్సిన కారణం ఏంటి అన్న? బ్రతిమలాడుతున్నా కానీ పట్టించుకోకుండా. ఆమెకే తెలియాలి అన్న. మీరు మగవాళ్ళు అన్న, నేను ఒక ఆడపిల్లని, నేను ఏడుస్తుంటే మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? మీకు మానవత్వం ఉండబట్టే కదా ఈ పిల్ల ఎందుకు వచ్చి ఏడుస్తుంది అని. అదే అంత ఆమె కమర్షియల్ గా ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఇంత మొత్తుకుంటున్నా కానీ ఆవిడ తీయను. ఏమవుతుంది అంటే జీవితాలు కదన్నా, ఆమె 100 చూసుంటది. మేము కుటుంబంలో ఉన్నాడు రోడ్డు మీదకి వచ్చి ఏమవుతుంది అంటే రేపు నేను చస్తాను. నా తల్లిదండ్రులకి, నా భర్తకి, నా పిల్లలకి ఎవడు సందేహించి ఎంతమందికి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు? నా తల్లిదండ్రులు 22 రోజులు అవుతుంది బజార్ గుమ్మ వెక్కి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారో, ఏడవట్లేదో, తింటున్నారో, తినట్లేదో అని కూడా తెలియక. మీకు ఎప్పుడు చెప్తున్నా ఈ వీడియో డిలీట్ చేస్తామని చెప్పేసి అసలు చేయనన్నది కాబట్టి నేను వచ్చాను. నేను చేయటం కుదరదు, నా దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి, నీ దిక్కును కూడా చెప్పుకో అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. సిపి గారిని కలిశాను, ఆ మేడం గారిని కలిశాను, అందరినీ కలిశాను. అటు ఎస్ఓటి మీద. పేరు ఖమ్మంపాటి మాధవి. గత నెల 29వ తారీఖు జరిగిన వాంటెడ్ గా జరిగిన ఒక ఎస్ఓటి వాళ్ళ ఇష్యూలో గేమింగ్ యాక్ట్ కింద కేసు అవ్వటం అయింది రాయదుర్గం పిఎస్ లో. దాన్ని కోర్టుకి వెళ్ళి చూసుకునే వాళ్ళం. అది ఫైన్ కట్టేస్తే అయిపోయే అతి చిన్న కేసు అది. దాన్ని ఎస్ఓటి వాళ్ళు రిలీజ్ చేశారా, ఎవరు రిలీజ్ చేశారా అనుకుంటూ మీడియా కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు, వీడియోలు కూడా పెట్టారు. ఆ వీడియోలను బేస్ చేసుకొని 1-2 మీడియాలు వార్తలు రాయటం జరిగింది. 1-2 మీడియాలు రిక్వెస్ట్ చేయగా వాళ్ళు తీసేశారు. ఇది నిజం కాదండి అన్న తీసేశారు. కానీ సుమన్ ఛానల్ వాళ్ళు 1వ తారీఖు ఏదైతే మే 1 అందరూ ఇళ్లలో ఉండి పనులేమీ లేకుండా కూర్చుంటారు, అందరూ నాకు వ్యూస్ వస్తాయి అనే ఇదిలో 1వ తారీఖు నా మీద ఎలాంటి మరి 30వ తారీఖు మొత్తం రాసుకున్నట్టున్నారు వాళ్ళు. ఇట్లా అంటేనే మాకు డబ్బులు వస్తాయి ఎక్కువ అన్నట్టుగా. ఇట్లా హైదరాబాద్ లో లేడీ డాన్, ఇది 1వ తారీఖు హైదరాబాద్ లో లేడీ డాన్ మగాళ్లతో గలీజ్. హైదరాబాద్ లో బయటపడ్డ లేడీ డాన్ భాగవతం మగాళ్లతో గలీజ్ వ్యాపారం. ఇలాంటి తమ్లైన్స్ పెట్టి ఒకే ఒక ఫోటోని, ఒక వీడియోని పట్టుకొని దాన్నే తిప్పుతూ ఎంత చండాలంగా 8 గంటలు దాన్ని ట్రోల్ చేశారు. 1వ తారీఖు పెట్టారు, దాన్నే తమ్లైన్స్ మార్చి ఒక ఆవిడ దాన్ని ఏమంటారు యాంకర్ ని మార్చి మళ్ళీ వాళ్ళ మామూలుగా నుంచోబెట్టి మళ్ళీ 2వ తారీఖు కూడా వేసుకున్నారు. అంటే ఒక రోజు సంపాదన సరిపోలేదు వాళ్ళకి, 2వ రోజు కూడా మళ్ళీ నా మీద మొదలెట్టారు ఆ ట్రోల్స్. ఒక న్యూస్ ఎన్ని రోజులు వేస్తారండి? 2వ తారీఖు 1వ తారీఖు ఇదంతా చూసిన తర్వాత నేను మనస్తాపానికి గురై యాక్చువల్గా ఒక లెటర్ మీద వీళ్ళే నా చావుకు కారణం సుమన్ టీవీ ఛానల్ వాళ్ళే అని చెప్పేసి రాసుకొని నేను సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయి నేను హ్యాంగ్ చేసుకుంటే నాకు ఫోన్ వచ్చింది. మా సిస్టర్ ఆ ఫోన్ పట్టుకొని వచ్చింది. తలుపులు మా ఇంట్లో నా తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. తలుపులు పగలగొట్టేసి నన్ను తీసేసి ఇట్లా చచ్చిపోతావు అని ఏడవటం సంథింగ్ జరిగింది. జరిగిన తర్వాత నాకు ఆ తర్వాత అనిపించింది నేను ఇప్పుడు చచ్చిపోతే విషయం నిజమైపోతుంది. ఇట్లా కాదు, దీన్ని నేను వ్యతిరేకించాలి, దీని మీద ఫైట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నానండి. నేను 2వ తారీఖు ఈ ఇష్యూ జరిగిన తర్వాత సాయంత్రం 6:40 సుమారుగా నేను సుమన్ ఛానల్కి వెళ్ళాను. సుమన్ ఛానల్కి ఏడుస్తూ వెళ్ళానండి. మహాదేనంగా బాధగా అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ వెళ్ళాను. తెలిసిన లాయర్ గారు తరఫున తమ్ముడు చరణ్ గురువన్ అక్కడికి వచ్చాడు. అతను పంపించాడంట. అక్క ఇట్లా ఏడుస్తూ వచ్చారు, నువ్వు వెళ్ళి కలువు, ఏం జరుగుతుందో. ఒక్కళ్ళే వెళ్ళారు, బాధతో వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళారో లేదో చూడన్నట్టుగా తను వచ్చి అక్క మీరు ఆగండి, ఇట్లా డైరెక్ట్ గా వెళ్ళకూడదు అని చెప్పేసి పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పోలీసుల ద్వారా లోపలికి వెళ్తున్నామని లోపలికి వెళ్ళి ప్రాధేయపడ్డానండి చేతులెత్తి. కానీ వాళ్ళు పట్టించుకోకపోగా ఒక మార్కెటింగ్ డైరెక్టర్ వచ్చారు, ఆయన పేరు రాంబాబు గారు సంథింగ్ ఏదో ఉంది. రాంబాబు గారితో ఒక అరగంట కూర్చొని చెప్పాను నేను, సార్ ఇట్లా జరిగింది అని. కృష్ణ చైతన్య కృష్ణనో సంథింగ్ ఒక అతను ఉన్నాడు, అతను నన్ను మిస్లీడ్ చేశారు, వెళ్ళండి మా సార్తో మాట్లాడండి అంటే నేను అతనే సుమన్ గారేమో అనుకుని ఒక అరగంట నా గోడంతా చెప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన నేను దీనికి సంబంధితుడిని కాదండి, మీరు సార్నో మేడంనో కలవండి అన్నట్టుగా మాట్లాడారు. అంతకుముందే తమ్ముడు ఆవిడకి ఫోన్ చేసి అడిగారు, అక్క ఆడపిల్ల అక్క ఏడుస్తుంది అక్క, పిల్లలు ఉన్నారంటుంది, పాపం అక్క కొంచెం తీపిచ్చే ఏర్పాట్లు చేయండి అక్క అని అంత రిక్వెస్ట్గా. నా తోడబుట్టినోడు కూడా అట్లా అడగడేమో. అట్లా అడిగితే ఆవిడ చాలా రూడ్గా మాట్లాడింది. నేను అడ్వకేట్నే, నేను జర్నలిస్ట్నే, నేను తీయను, నాకు తెలిసే చేశాను, టీఆర్పీలో వస్తున్నాయి మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడింది. సుమన్ గారు కూడా ఫోన్ చేసిందంట లోపలికి. బయట ఉన్న రాంబాబు గారితో మాట్లాడింది ఆవిడ. నేను సార్తో మాట్లాడాను, వాళ్ళు పంపించేయండి అని చెప్తుంది. అది ఫోన్ నుంచి బయటికి వినిపిస్తూనే ఉంది, ఆ వాయిస్ అనేది బయటికి వినిపిస్తూనే ఉంది అని ఆయనతో మాట్లాడి వస్తే తెల్లారి పొద్దున్న నెంబర్ తీసుకుని ఆవిడకి ఫోన్ చేశానండి నేను. నెక్స్ట్ డే మార్నింగ్ 3వ తారీఖు మార్నింగ్ నేను చేస్తే ఆవిడ ఎట్లా మాట్లాడుతుందంటే అది అసలు ఎట్లా మాట్లాడుతుందని వినటమే తప్ప మీరు దానికి నాకు చెప్పడానికి కూడా అట్లా అంత రూడ్గా, అంత పొగరుగా, అంత మినిమం సెన్స్ లేకుండా ఒక ఆడపిల్ల ఎందుకు మాట్లాడుతుంది అని లేకుండా, ఏం మేడం ఇట్లా లేని ట్రోల్ చేస్తున్నా అంటే ఎఫ్ఐఆర్లో ఉంది, నేను ఎఫ్ఐఆర్లో ఉన్నదే రాశాను, నాకు పోలీసులు ఇచ్చిన దాన్నే రాశాను అన్నారు. మీరు చూడండి పోలీసులు ఏమి ఇచ్చారో, ఇది ఎఫ్ఐఆర్ మా మీద ఏదైతే ఫైల్ చేశారో 30th ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇది. మరి ఈ భాగవతాలు, ఈ రంకులు, ఈ బొంకులు, మరి బడాబాబులు ఎక్కడి నుంచి వచ్చారో మరి నాకు తెలియదు, మరి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ఈ ఆవిడ చెప్పిన మాటని ఎఫ్ఐఆర్లో ఉన్నదే నేను రాశాను. లేదక్క ఎఫ్ఐఆర్లో లేదు, మీరు చెప్తుంది కరెక్ట్ కాదు, ఎఫ్ఐఆర్లో లేదు అంటే ఆవిడ అడిగారు, మీరు వేరే ఛానల్ నడకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు అంటే, మీరు యూట్యూబ్లో పెట్టారు కదా, అది కంటిన్యూషన్గా రన్ అవుతుంది, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ అక్క తీసేయండి అని అడిగితే ఆవిడ అంటదండి, నేను ఆ మాట ఇప్పటికీ నా చెవుల్లో ధ్వనిస్తుంది, ఏమవుతుంది అని అడుగుతుందండి. ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే ఏమవుతుందండి, ఏమవుతుంది యూట్యూబ్లో పెడితే, మా జీవితాలు ఆగమైపోవా అని అని. మళ్ళీ ఇంకొక విషయం అండి ఇందులో, ఆ ఎవరైతే మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నారో ఆ మార్కెటింగ్ డైరెక్టర్ పేరు బేవర్స్ అంట. మార్కెటింగ్ డైరెక్టర్ పేరే బేవర్స్ అంట. నేను లేకపోతే నాతోనే మాట్లాడాలి కానీ ఒక బేవర్స్తో మాట్లాడటం ఏంటి అని అడుగుతుంది. అంటే సొంత ఎంప్లాయీని, సొంత ఆఫీసులో ఒక పెద్ద మనిషిని, ఒక వయసున్న వ్యక్తిని మినిమం కామన్ సెన్స్ లేదు గౌరవించాలని, ఆయన పెద్ద అయినా ఆయన మాట్లాడాలని. అలాంటి మార్కెటింగ్ డైరెక్టర్ని బట్టి బేవర్స్ అనే ఆవిడికి బయట ఆడవాళ్ళ గురించి ఏం తెలుస్తుంది? అదేమంటే బెదిరిస్తుంది, రేపు 4 రౌడీలు పంపేస్తే రోడ్డు మీద కొట్టేస్తే చంపించేస్తుంది. వాళ్ళకి ఇంకా అద్దె పొద్దే ఏముంటుంది? ఇలా ఎదురు తిరిగామనుకోండి, ఇలా ప్రెస్లోకి వచ్చో లేకపోతే ఇలా మీడియాలోకి వచ్చో చెప్పుకున్నాం అనుకోండి, ఆవిడ ఏదైనా చేయగలదు, అంత కెపాసిటీ ఉన్న మనిషి. అంటే ఆ టైప్లో బెదిరిస్తుంది. మరి జర్నలిజంలో ఇలాంటి వ్యక్తులు మరి ఎట్లా ఉంటారో నాకు తెలియదు. ఏడుస్తూ నేను మళ్ళీ సాయంత్రానికి సుమన్ ఛానల్కి వెళ్ళి, ఇదంతా పోలీసులు వాళ్ళ అభియోగం వల్లే జరిగింది, వాళ్ళ పోలీసులే తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి నేను ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తే మళ్ళీ ఈ 2 రోజులు కూడా నా మీద బతికి 3వ రోజు తీసేస్తంట. ఈ 2 రోజులు కూడా మళ్ళీ వ్యూస్ రావాలి, 3వ రోజు తీసేస్తంటారు. అంటే వీళ్ళది ఏంటి అంటే, మాది సుమన్ ఛానల్, మమ్మల్ని వీళ్ళు ఏం చేయగలరు,
మాకున్న ఇదేంటి, మాదేంటి, మా పరువు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరు అని. ఏం చేస్తామండి, మీలా దిగజారిపోయిన వాళ్ళు ఏం చేయలేము. మీడియా అంటే ఒక గౌరవం ఉంది, జర్నలిస్ట్ అంటే ఒక వ్యక్తిత్వం ఉన్న మనుషులు అని ఉంది. నేను జర్నలిస్ట్ని కమ్ రిపోర్టర్ని అంటే లాయర్ని ఇట్లా కమ్ములు చెప్పుకుంటూ ఇలా దిగజారిపోయిన పనిలా చేసేది. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి సొంత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడటానికి ఎవరండి వీళ్ళంతా? ఏదైనా జరిగిందా, నా ఇంట్లో ఏదైనా జరిగిందా, మీరు చెప్పినట్టు ఏమైనా జరిగిందా చెప్పండి. ఆవిడ మాట్లాడిన రికార్డ్స్ నేను పంపిస్తానండి మీ అందరికి. ఎలా మాట్లాడింది అంటే నేను నోటుతో చెప్పిన దానికి మీరు చెవులతో వినడానికి చాలా ఉంటది కదా. పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద వేసుకొని అవడంతోనే జనం ప్రాణాలతో జన వ్యక్తిత్వాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడకున్న ఇదేంటంటే ఈవిడ ఏం చేయగలదు, ఏమి చేస్తుంది మీరు అన్నట్టు దిగజారిపోయిన వాళ్ళతో ఏం చేయలేము. సీసీ కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ సిసిఎస్ ఇచ్చాం, సైబర్ క్రైమ్ కి ఇచ్చాము, సిపి గారికి ఇచ్చాము, డీజీపీ మేడం ని కలిసాము. ఈ విషయాన్ని ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే సార్, నేను అందరి మీడియా పూర్వకంగా చెప్తున్నాను, దీని విషయంలో న్యాయం జరగకపోతే ఎంత గొడవ చేయాలో అంత గొడవ చేస్తాను. న్యాయం కోసం సీఎం గారి ఆఫీస్ ముందైనా కూర్చుంటా. నేను జరిగింది నాకు అన్యాయం, సీఎం గారి ఆఫీస్ ముందైనా కూర్చుంటా. ఇప్పుడు ఆయన మహిళా సాధికారత అన్నారు కదా, మహిళగా నాకు ఇక్కడ అన్యాయం జరిగింది మీడియాలో లేని రుజువులు పెట్టింది ఆవిడ. డబ్బుల కోసం ఇంత దిగజారిపోయి బతుకుతున్నారు సుమన్ ఛానల్ వాళ్ళు. శవాల మీద రాబందుల్లాగా మైకులు పెట్టి సచ్చినోళ్ళ నోట్లో శవాలు పెట్టుకుంటూ బతుకున్నోళ్ళ మీద పీక్కు తింటాం. ఏంది దౌర్భాగ్యం? ఎవరాళ్ళు? పోలీస్ వాళ్ళు వచ్చి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారా ఆమెకి? వీళ్ళకి ఏమన్నా జనాలు రాసిచ్చారా మా జీవితాల మీద బతికి సావండి అని? ఎవరండి వీళ్ళు? సుమన్ గారు అయితే ఆయన ఒక ఆమె వచ్చి ఒక కంప్లైంట్ ఇష్యూ చేస్తుంది అంటే యాజ్ ఏ ఓనర్ గా అది నిజమా కాదా అని తెలుసుకోవాలి కదా నువ్వు. వీళ్ళు నిజం ఆవిడ ఏం చెప్తుంది, సుమన్ అన్న కూడా వినరు, నేనేం చెప్తే అదే అంటారు. అంటే సుమన్ అన్న ఓనర్ నువ్వా? ఎవరు ఓనర్ దానికి? ఏం వినరు అంటే రేపు ఇంకోటన్నా నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మర్డర్ కేసులో ఒకటి ఉందని నేను మైక్ పట్టుకొని చెప్తాను, వింటారా వాళ్ళు? నీ చేతిలో మైకు ఉంది కదా అని చెప్పేసి, ఏదో కెమెరా ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఏది పడితే అది వాగితే మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోతావా? నేనైతే దీన్ని ఇష్యూ చేయదలుచుకున్నానండి. ఎలాగైనా సరే ఇది నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే నేను ఖచ్చితంగా సీఎం గారి ఆఫీస్ ముందే కూర్చున్నా. ఎందుకంటే నాకు జరిగింది అన్యాయమే, నాకు అన్యాయమే జరిగింది. నాకు చేసింది కూడా సుమన్ ఛానలే, వేరే ఎవరు చేయలేదు. విషయాన్ని చిన్నదాంతో వదిలేశారు. ఏళ్ళ భాగవతాలన్నీ నా భాగవతం మీద పెట్టి వాడుకున్నట్టున్నారు. నేను దీని భారీ ఎత్తునే పెద్ద తరహాగే తీసుకెళ్లాలనుకుంటానండి. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేసింది ఈవిడికి ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేపించారా, లేదా వాంటెడ్ గానే నేనంటే పగుందా, అసలు ఏం జరుగుతుంది అనేది నేను చాలా చాలా ఉన్నానండి. ఏమైతే నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, మహా అయితే చంపేస్తుంది. ఆల్రెడీ చంపేశారు, ఆల్రెడీ మెంటల్ గా చంపేశారు, మహా అయితే ఫిజికల్ గా చంపేస్తారు. వాళ్ళకి పెద్ద అవి కూడా పెద్ద ప్రాబ్లం ఏముండదు. చచ్చిపోయాక మర్డర్ చేసిన మాధవి అని చెప్పేసి మళ్ళీ స్క్రోలింగ్ చేసుకుంటారు, మళ్ళీ రాసుకుంటారు, శవం మీద కూడా సంపాదించుకుంటారు వాళ్ళు. అది నేను దీన్ని గట్టిగానే తీసుకెళ్లాలనుకున్నారు. సీఎం గారు నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే చెప్తున్నా, నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే దీన్ని ఖచ్చితంగా నేను ఏ పేపర్లో సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను, విషయం చెప్తాను. నాకు ఇట్లా నన్ను ఇట్లా చేయటానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని అడుగుతాను. వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పోలీసు వాళ్ళే ఇవ్వాలి. 29వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే ఈవిడ 2వ తారీఖు నా హిస్టరీ ఎట్లా లాగింది, ఏ పోలీసు వాళ్ళు ఇచ్చారు, ఎస్ఓటీ అనుకుంటూ వచ్చిన పోలీసు వాళ్ళకి ఈవిడికి ఏం కనెక్షన్ ఉంది, ఫోటోలు ఈవిడికి ఎందుకు ఇచ్చారు, ఈవిడ ఎందుకు మ్యాటర్ రాస్తుంది, వీటన్నిటి మీద నేను కేసు ఫైల్ చేశాను. సార్ దగ్గర ఉంది. దీన్ని లీగల్ గానే పోరాడతాను, అఫీషియల్ గానే పోరాడతాను.